ఎవరు చెప్పేదా మీరు? ఇక్కడ ఎవరైతే జీవనోపాధి కోసం చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని వారు జీవనం సాగిస్తున్నారో ఒక డ్రైనేజీ నెపంతో, ఎందుకంటే ఆల్రెడీ ఆ కాంపౌండ్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ యొక్క కాంపౌండ్ కానుకొని అక్కడ అన్నపగుంట కాడి నుంచి లాస్ట్ దాకా 3 అడుగుల ట్రైన్ కొట్లగుంట కొట్లగుంట కాడి నుంచి అప్ టు మన ప్రైవేట్ గారి దాకా 3 అడుగుల ట్రైన్ కంటిన్యూ అంటే 15 కోట్లు ఒక్క 25th వాటికి. ఈ విధంగా 40 వాటి సంబంధం లేదు. కలెక్టర్ గారికి అడగండి, నాకు సంబంధం లేదు, ఎన్ని అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వం వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని చాలా కై కొట్టి చేస్తారు, రేపు చాలా మళ్ళీ ఇస్తామంటున్నారు. మళ్ళీ ఇస్తారో షాపులు కట్టినారు అవి తీస్తారా? కాలువతో అవుతారు, వాటికి కాలువ కదా, కాలువ గట్టిగా చేస్తున్నారు, వాటికి కాలువ లేదా? మీరు అప్పుడు డబ్బులు కట్టుంటే కాలువ రాదు. ఆ షాపులు మాత్రం జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కనీసం వాస్తవం ఏంటో కూడా చెప్పట్లేదు. జరిగింది 180,000 మెయిన్ రోడ్డు ఉందా? ఇక్కడ కామన్ అమ్యూనిటీస్ సైట్ ఉంది, సిఏ సైట్, గార్డెన్ కానీ ఆడుకునే దానికి కానీ దానికి సంబంధించి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఫెన్సింగ్ అంతా చేసి అంతా క్లీన్ చేసి దాంట్లో వచ్చి ఈ కాంక్రీట్ మిక్సర్స్ పెట్టున్నారు, బస్సెస్ ఒక 7-8 బస్సెస్ పార్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు పెట్టిస్తున్నారు మీరు? ఇమ్మీడియట్గా మీరు 2 రోజులు తీయించండి. ఇది పిల్లకాయల కోసం నీట్గా శుద్ధంగా చేసి ఇవ్వండి. లేడీస్ అంతా వాకింగ్ చేస్తుంటే ఇవన్నీ అడ్డం పెట్టేస్తే వాళ్ళు ఎట్టా వాకింగ్ చేసేది, ఎట్టా యూజ్ చేసుకునేది? టెక్నాలజీని కట్టి మామూలు ఫీజు ఇస్తారా? ఎంత కట్టాలి డిపాజిట్? రోజు కట్టాలి. అదే మున్సిపాలిటీ కట్టగా రిసిప్ట్ ఇస్తాం. మున్సిపాలిటీ అది కాదు.